పిఎన్పి ట్రాన్సిస్టర్ వర్కింగ్ చూసాం కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లో. సో లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్ అంటే సిచువేషన్ ఏంటి, అటు ఇన్పుట్ కైనా సరే ఇటు అవుట్పుట్ కైనా సరే బేస్ టెర్మినల్ కామన్ గా ఉంటే అది కామన్ బేస్. అదే ఎమిటర్ టెర్మినల్ కామన్ గా ఉంటే అది మనకి కామన్ ఎమిటర్. కలెక్టర్ టెర్మినల్ కామన్ గా ఉంటే అది మనకి కామన్ కలెక్టర్. అంటే ఇన్పుట్ కి మనం ఇచ్చే సప్లై ఇన్పుట్ కి తీసుకున్న అవుట్పుట్ వాల్యూస్ కి కూడా ఏ టెర్మినల్ అయితే ఐ మీన్ కామన్ గా ఉంటుందో ఆ నేమ్ ని బేస్ చేసుకొని కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ కలెక్టర్ డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో పిఎన్పి ట్రాన్సిస్టర్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఆపరేషన్ ఆఫ్ ఎన్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, ఇది కూడా కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లోనే చెప్పుకున్నాం. సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ని డ్రా చేసుకుందాం. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఆపరేషన్. సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఆపరేషన్ డిస్కస్ చేసుకోవాలి. ఇది కూడా మనకి కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లోనే ఉంటుంది. సో కామన్ బేస్ కాన్ఫిగరేషన్. సో కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లో ఉంటుంది. సో కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి ఒకసారి డ్రా చేసుకుందాం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రాన్సిస్టర్ ని డ్రా చేస్తున్నాం, అది కూడా ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఇది మనకి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఇది మనకి ట్రాన్సిస్టర్ సింబల్ అని ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. సో ఇది మనకి టెర్మినల్ వచ్చేసి ఎమిటర్ టెర్మినల్ అవుతుంది, ఇది వచ్చేసి మనకి బేస్ టెర్మినల్ అవుతుంది, ఇది వచ్చి మనకి కలెక్టర్ టెర్మినల్ అవుతుంది. సో ఇది ఏంటంటే ఇది వచ్చే ఇన్పుట్ సప్లైకి ఇక్కడ మనం ఇచ్చే ఇన్పుట్ సప్లైకి, ఇక్కడ మనం తీసుకునే అవుట్పుట్ సప్లైకి కూడా, సో ఇక్కడ ఇన్పుట్ సప్లైకి ఇక్కడ మనం ఇచ్చే అంటే యూజర్ ప్రొవైడ్ చేసే ఇన్పుట్ సప్లైకి, యూజర్ తీసుకునే అవుట్పుట్ సప్లైకి బేస్ టెర్మినల్ కామన్ గా ఉంది. అందుకని ఇది ఏ కాన్ఫిగరేషన్ లో తీసుకుంటాం, కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లో తీసుకుంటాం. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కాబట్టి సో కరెంట్ ఫ్లో డైరెక్షన్ ఈ రకంగా ఉంటుందంటే బేస్ నుంచి ఎమిటర్ కి కరెంట్ ఫ్లో డైరెక్షన్ ఉంటుందని చెప్తాం. అదే పిఎన్పి ట్రాన్సిస్టర్ అంటే ఏ రకంగా డ్రా చేసుకోవాలి పిఎన్పి ట్రాన్సిస్టర్, సో ఈ విషయం కూడా ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో పిఎన్పి ట్రాన్సిస్టర్ అంటే మనకి కరెంట్ ఫ్లో డైరెక్షన్ ఈ రకంగా ఉంటుంది. సో ఈ యారో మార్క్ దేన్ని ఇండికేట్ చేస్తుందని చెప్పుకున్నాం మనం, కరెంట్ ఫ్లో అని లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ ఆపరేషన్ వర్కింగ్ ని డ్రా చేసుకోవాలి. సో ఆ వర్కింగ్ ని వేరే సిమాటిక్ డయాగ్రామ్ లో డ్రా చేసుకుందాం చూద్దాం. సో ఇప్పుడు నేను ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ని డ్రా చేస్తున్నాను. సో ఇది ఎన్ టైప్ మెటీరియల్, ఇక్కడ పి టైప్ మెటీరియల్, ఇది మళ్ళీ ఎన్ టైప్ మెటీరియల్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఇది మనకి ఎమిటర్. సో పైన రాద్దాం. ఎమిటర్, బేస్, కలెక్టర్. సో ఈ టెర్మినల్ మనకి ఎమిటర్ టెర్మినల్ తెలుసు, మిడిల్ టెర్మినల్ బేస్ అని తెలుసు, కలెక్టర్ లాస్ట్ టెర్మినల్ కలెక్టర్ అని తెలుసు. మనం ఎప్పుడు చెప్పుకుంది ఎమిటర్ టెర్మినల్ ఎలా డోప్డ్, హెవీలీ డోప్డ్. ఎమిటర్ టెర్మినల్ హెవీలీ డోప్డ్, బేస్ లైట్లీ డోప్డ్. బేస్ లైట్లీ డోప్డ్, ఇవన్నీ లాస్ట్ క్లాస్ చెప్పుకున్నవి. కలెక్టర్ మోడరేట్లీ డోప్డ్. సో కలెక్టర్ మనకి మోడరేట్లీ డోప్డ్ అని చెప్పుకుంటాం అవునా. సో ఇప్పుడు ఏంటంటే వీటి ఆపరేషన్ చెప్పమంటారు. దానికోసం మీరు 2 జంక్షన్స్ ఉంటాయి కదా, అందులో ఈ ఫస్ట్ జంక్షన్ కి ఇక్కడ నేను నెంబరింగ్ ఇస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ఫస్ట్ జంక్షన్ ని ఫార్వర్డ్ బయాస్ చేయాలి. ఫస్ట్ జంక్షన్ కి సప్లై వోల్టేజ్ ఇచ్చి మనం ఫార్వర్డ్ బయాస్ చేస్తాం. సో సప్లై వోల్టేజ్ ప్రొవైడ్ చేసి మనం ఏ బయాస్ లో ఉంచుకోవాలి, ఎప్పుడు కూడా ఫార్వర్డ్ బయాస్ లో ఉంచుకోవాలి. సో ఫార్వర్డ్ బయాస్. సో ఇది ఎందుకు ఫార్వర్డ్ బయాస్ ఇస్తాం అనేది కూడా లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. సో ఇది ఫార్వర్డ్ బయాస్ ఎందుకు ఇవ్వాలి, ఫార్వర్డ్ బయాస్ ఇస్తే మనకి లో రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్పుట్ లో ఎప్పుడు లో రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి, అవుట్పుట్ లో ఎప్పుడు హై రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి. అవుట్పుట్ లో హై రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలంటే ఇప్పుడు ఈ సెకండ్ టెర్మినల్ మధ్యలో, సో ఇది మనకి సెకండ్ టెర్మినల్, ఈ టెర్మినల్ కి మధ్యలో దీన్ని రివర్స్ బయాస్ చేయాలి. సో దీన్ని రివర్స్ బయాస్ చేయాలన్నమాట. సో దీన్ని ఏ బయాస్ చేస్తాం మనం, రివర్స్ బయాస్.
సో రివర్స్ బయాస్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ ప్రొవైడ్ అయ్యే రెసిస్టెన్స్ వాల్యూస్ ఎలా ఉంటాయి, హై రెసిస్టెన్స్ వాల్యూస్ ఉంటాయి. సో హై రెసిస్టెన్స్ ఆర్. సో ఇక్కడ ఏంటి, ఫార్వర్డ్ బయాస్ లో లో రెసిస్టెన్స్. ఎప్పుడు కూడా ట్రాన్సిస్టర్ అలా వర్క్ చేయాలి, అలా వర్క్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇస్తున్నట్టు లెక్క, లేకపోతే అవుట్పుట్ వాల్యూస్ చాలా లోగా ఉంటాయి అది ఏదైనా సరే. సో ఇక్కడ ఎప్పుడు కూడా ట్రాన్సిస్టర్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ కదా, అందులో ఫస్ట్ జంక్షన్ ఎప్పుడు ఫార్వర్డ్ బయాస్ చేసుకోవాలి, సెకండ్ జంక్షన్ ఎప్పుడు కూడా ఎలా చేసుకోవాలి మనకి రివర్స్ బయాస్, అంటే టు ప్రొవైడ్ బెటర్ పెర్ఫార్మెన్స్. సో ఫార్వర్డ్ బయాస్ లో లో రెసిస్టెన్స్, రివర్స్ బయాస్ లో మనకి హై రెసిస్టెన్స్. ఇది ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ అని ఏ రకంగా తెలుస్తుంది మనకి, సప్లై టెర్మినల్స్ బేస్ చేసుకొని. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చిన్న కరెక్షన్ చేసుకోండి, ఇది మనకి నెగటివ్, ఇది మనకి పాజిటివ్. సో నెగటివ్ టెర్మినల్, ఇది పాజిటివ్ టెర్మినల్. సో నెగటివ్ టెర్మినల్ ని ఎన్ సైడ్ మెటీరియల్ కి ఇస్తే అది ఏ బయాస్ అవుతుంది, ఫార్వర్డ్ బయాస్. మరి ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ ని ఎన్ సైడ్ కి ఇస్తే అది ఏమవుతుంది మనకి, రివర్స్ బయాస్. ఎందుకంటే ఎన్ టైప్ సెమీకండక్టర్ లో మెజారిటీ ఎవరు మనకి, ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ కంటైన్స్ ఏ నెగటివ్ చార్జ్, హోల్స్ కంటైన్స్ ఏ పాజిటివ్ చార్జ్. సో నెగటివ్ పాజిటివ్ రివర్స్ బయాస్, నెగటివ్ ఫార్వర్డ్ బయాస్. ఓకే, సో సప్లై టెర్మినల్స్ ని ఈ రకంగా డిజైన్ చేసుకోవాలి. సో ఒక జంక్షన్ ఫార్వర్డ్ బయాస్, సెకండ్ జంక్షన్ రివర్స్ బయాస్. ఇది లో రెసిస్టెన్స్ పాత్, అది హై రెసిస్టెన్స్ పాత్, అంతే డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు సప్లై వోల్టేజ్ ఇచ్చేసాం మనం. సో సప్లై వోల్టేజ్ ఇచ్చిన తర్వాత ఎలక్ట్రాన్స్ ఫ్లో జరుగుతుంది. సో ఎలక్ట్రాన్స్ ఫ్లో ఏ రకంగా జరుగుతుందో ఈ డయాగ్రామ్ లో చూద్దాం. చూడండి, సో ఎలక్ట్రాన్స్ ని డిజైన్ చేసుకుంటున్నాము. చూడండి, ఇది ఎలక్ట్రాన్ ఫ్లో. సో ఇది మనకి ఎలక్ట్రాన్ ఫ్లో, అంటే ఇది డైరెక్షన్ ని చూపిస్తుంది. సో ఎలక్ట్రాన్ ఫ్లో, సో ఇది మనకి ఎలక్ట్రాన్ ఫ్లో డైరెక్షన్ ని చూపిస్తుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇది మనకి ఎలక్ట్రాన్ ఫ్లో డైరెక్షన్. ఎప్పుడు మన సప్లై వోల్టేజ్ ఇవ్వక ముందే ఇచ్చిన తర్వాత. సో సప్లై వోల్టేజ్ ఇచ్చిన తర్వాత, whenever supply voltage is given to the circuit కి సప్లై వోల్టేజ్ ఇచ్చిన తర్వాతే ఎలక్ట్రాన్ ఫ్లో ఆ రకంగా జరుగుతుంది. ఓకే, ఏ రకంగా జరుగుతుంది, ఎమిటర్ టు ఏ రకంగా, బేస్. సో ఎమిటర్ టు బేస్, బేస్ టు కలెక్టర్, మళ్ళీ కలెక్టర్ నుంచి మళ్ళీ ఎమిటర్, అలా కంటిన్యూస్ ఫ్లో అన్నమాట. సో ఇది బేస్ పార్ట్ ఎలాగా లైట్లీ డోపింగ్ కాబట్టి జస్ట్ 1 ఎలక్ట్రాన్ తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే సిన్స్ ఇట్ ఇస్ లైట్లీ డోపింగ్ కాబట్టి. ఇక్కడ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్, పీ టైప్ మెటీరియల్ కదా, అంటే పీ టైప్ మెటీరియల్ లో ఎవరు కూడా ఉంటారు మనకి, హోల్స్. అందుకని హోల్ కరెంట్ దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. ఇది మనకి హోల్, ఎలక్ట్రాన్ కరెంట్ కి హోల్ కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది, కానీ చాలా మైన్యూట్ కరెంట్ ఫ్లో అవుతుంది అంతే. అంటే 0.1 మిల్లీ యాంపియర్, 0.2 మిల్లీ యాంపియర్ అలా అన్నమాట. మిల్లీ యాంపియర్స్ అంటేనే తెలిసిన విషయం మనకి, ఎంత, ఇంటూ 10⁻³ అవునా, అది మనకి తెలిసిన విషయం. అంటే అంత మైన్యూట్ కరెంట్ ఫ్లో అవుతుంది హోల్ వల్ల. రిమైనింగ్ మెజారిటీ పార్ట్ అంతా ఎవరి వల్ల ఫ్లో అవుతుంది, ఎలక్ట్రాన్స్. సో ఇండికేషన్ కూడా రాస్తుందాం ఇక్కడ. సో ఇది మనకి ఎలక్ట్రాన్స్, ఇండికేషన్ ఇది మనకి ఎలక్ట్రాన్స్. సో గుర్తు లేకపోతే రాస్తుందా, ఇది మనకి ఏమవుతుంది ఖచ్చితంగా, హోల్స్. సో ఎలక్ట్రాన్స్ కన్సిస్ట్ ఆఫ్ నెగటివ్, హోల్స్ కన్సిస్ట్ ఆఫ్ పాజిటివ్ చార్జ్. ఆ విషయం కూడా మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం, అదే విషయం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి. నేను ఎక్కడ కూడా పొరపాటును కూడా హోల్స్ డ్రా చేయట్లేదు, ఆ విషయం గమనించుకోండి. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది జరుగుతుంది. ఓకే, సో ఎలక్ట్రాన్ ఫ్లో ఈ రకంగా డ్రా చేసుకుంటూ వస్తున్నాం మనం. సో ఇదంతా మనకి ఎలక్ట్రాన్ ఫ్లో. ఓకే, మొత్తం సర్క్యూట్ అంతా కూడా ఎలక్ట్రాన్ ఫ్లో ఈ రకంగా జరుగుతూ ఉందని చెప్పడం కోసం. సో ఇదంతా ఎలక్ట్రాన్ ఫ్లో ని డ్రా చేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, సో ఇలా ఎలక్ట్రాన్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దానికి ఆపోజిట్ లో హోల్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. బట్ కానీ పీ టైప్ మెటీరియల్ అలాగా లైట్లీ డోప్డ్ కాబట్టి సో మైన్యూట్ కరెంట్ వాల్యూస్ తీసుకుంటాం అంతే. అంటే మనం ఎప్పుడైతే సప్లై వోల్టేజ్ ఇచ్చామో ఆటోమేటిక్ గా ఎలక్ట్రాన్ కరెంట్ జనరేట్ అవుతుంది, అంటే కరెంట్ జనరేట్ అవుతుంది. ఎలా, ఎమిటర్ నుంచి బేస్ కి, బేస్ నుంచి కలెక్టర్ కి జనరేట్ అవుతుంది అనమాట. దాని డైరెక్షన్ చెప్తే సరిపోతుంది. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్, ఎలా, ఎన్ సైడ్ మెటీరియల్ ని నెగటివ్ టెర్మినల్ కి అప్లై చేసి. సో సెకండ్ జంక్షన్ రివర్స్ బయాస్, ఎలాగా, సో టెర్మినల్ చూసుకోవాలి, ఎన్ సైడ్ మెటీరియల్ ని ఎవరికి అప్లై చేయాలి, పాజిటివ్ టెర్మినల్ కి అప్లై చేసుకుంటే ఇది మనకి రివర్స్ బయాస్ అవుతుంది. సో ఇది లో రెసిస్టెన్స్ పార్ట్, అది వచ్చేసి మనకి హై రెసిస్టెన్స్ పార్ట్.
సో ఇలా ఈజీగా చెప్పొచ్చు అన్నమాట పిఎన్పి ట్రాన్సిస్టర్ సారీ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఆపరేషన్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఆపరేషన్ ఎందులో డిస్కస్ చేసుకున్నాం మనం కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లో. అంటే దాని అర్థం ఏంటి అటు ఇన్పుట్ సప్లైకి ఇటు అవుట్పుట్ సప్లైకి కూడా బేస్ టెర్మినల్ కామన్ గా తీసుకుంటాం. సో అది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ పిఎన్పి ట్రాన్సిస్టర్ అని ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తాం బేస్డ్ ఆన్ కరెంట్ ఫ్లో. సో కరెంట్ ఫ్లో బేస్ చేసుకుని మనం ఐడెంటిఫికేషన్ అనేది చేయాలి. ఓకేనా. సో ఇది మనకి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ వర్కింగ్. ఇప్పుడు మనం కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లో కరెంట్ గెయిన్ కి ఈక్వేషన్ చూడాలి. సో కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లో కరెంట్ గెయిన్ కి ఈక్వేషన్ చూడాలి. నెక్స్ట్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో కరెంట్ గెయిన్, నెక్స్ట్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ లో కరెంట్ గెయిన్. సో ఇది దీని బట్టే మీకు అర్థమై ఉండొచ్చు. సో బేస్ టెర్మినల్ ని కామన్ చేసాం కాబట్టి కామన్ బేస్, అదే ఎమిటర్ టెర్మినల్ ని కామన్ చేస్తే కామన్ ఎమిటర్, కలెక్టర్ టెర్మినల్ ని కామన్ చేస్తే మనకి కామన్ కలెక్టర్ కింద చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లో కరెంట్ గెయిన్ వాల్యూస్ చూద్దాం. సో కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లో మనం కరెంట్ గెయిన్ కి ఈక్వేషన్ చెప్పే ముందు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కి పిఎన్పి ట్రాన్సిస్టర్ కి కరెంట్స్ కి రిలేషన్ ఎలా ఉందో డిస్కస్ చేయాలి. జస్ట్ ఈక్వేషన్స్ చూసుకుంటే సరిపోతుంది ఈ కేసులో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎన్పి ట్రాన్సిస్టర్ కి కరెంట్ రిలేషన్స్ చూద్దాం. సో పిఎన్పి ట్రాన్సిస్టర్ కి కరెంట్ రిలేషన్స్ డిస్కస్ చేద్దాం. అంటే ఎమిటర్ లో ఫ్లో అయ్యే కరెంట్ కి బేస్ కరెంట్ కి కలెక్టర్ కరెంట్ కి మధ్య రిలేషన్ ని డిస్కస్ చేయాలి. సో కిర్చాఫ్స్ లాస్ యూస్ చేసుకొని ఈక్వేషన్ ఇలా రాసుకోవచ్చు అన్నమాట. డైరెక్ట్ ఈక్వేషన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. -IE + IB + IC 0. సో ఇది మనకి ఈక్వేషన్ పిఎన్పి ట్రాన్సిస్టర్ లో. సో కిర్చాఫ్స్ లాస్ యూస్ చేసుకొని ఈక్వేషన్ ని డిజైన్ చేస్తారు. సో అంత డెరివేషన్ మీకు అవసరం లేదు, డైరెక్ట్ ఈక్వేషన్ చూస్తే సరిపోతుంది. సో దీన్ని బేస్ చేసుకొని IE IB + IC అని రాయొచ్చు కదా. సో IE IB + IC. ఓకే. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్. మొత్తం ట్రాన్సిస్టర్ వెదర్ ఇట్ ఈస్ an NPN ట్రాన్సిస్టర్ అయినా PNP ట్రాన్సిస్టర్ అయినా IE IB + IC నే వస్తుంది. నెక్స్ట్ NPN ట్రాన్సిస్టర్ తీసుకుందాం. సో NPN ట్రాన్సిస్టర్, నెక్స్ట్ NPN ట్రాన్సిస్టర్. సో ఈ NPN ట్రాన్సిస్టర్ కూడా మనకి ఈ రకంగా డిజైన్ చేసుకోవచ్చు. IE -IB -IC 0. అంటే దాని అర్థం ఏంటంటే చెప్తాను జాగ్రత్తగా ఉండండి. జనరల్లీ PNP ట్రాన్సిస్టర్ లో మనకి హోల్స్ అన్ని ఈ డైరెక్షన్ లో వెళ్తాయి, హోల్స్ అన్ని ఈ డైరెక్షన్ లో వెళ్తాయి. ఓకే. అయితే ఏంటంటే మనకి యాక్చువల్లీ ఎమిటర్ లో ఈ డైరెక్షన్ లో రావాలి. ఎక్కడ PNP ట్రాన్సిస్టర్. నేను మాట్లాడుతున్నంత PNP ట్రాన్సిస్టర్ గురించి. యాక్చువల్ డైరెక్షన్ లో ఈ డైరెక్షన్ లో వెళ్తాయని లాస్ట్ లెసన్ చెప్పుకున్నాం. లాస్ట్ టాపిక్ ఇదంతా PNP ట్రాన్సిస్టర్ టాపిక్. ఇదేంటంటే ఈ డైరెక్షన్ లో జనరేట్ అవ్వాలి. ఎలక్ట్రాన్ కరెంట్ ఈ డైరెక్షన్ లో జనరేట్ అవ్వాలి, కానీ హోల్ కరెంట్ దానికి ఆపోజిట్ లో జనరేట్ అవుతుంది ఎమిటర్ లో. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం మైనస్ పెడతాం అన్నమాట. సో కిర్చాఫ్స్ చెప్పింది కూడా అదే. మనం తీసుకున్న కన్వెన్షనల్ కరెంట్ కి వచ్చిన ప్రొడ్యూస్ అయిన కరెంట్, ఆల్రెడీ ఫ్లో అవుతున్న కరెంట్ కి మనం ప్రొడక్షన్ చేసిన కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్ లో కనుక ఉన్నట్టయితే మనం ఏ సింబల్ పెట్టుకోమని చెప్తున్నారు అని కిర్చాఫ్స్ మైనస్ సింబల్ పెట్టమని చెప్తున్నారు. అందుకే ఇక్కడ మైనస్ పెట్టాం అన్నమాట. సో ఈ ప్లస్ కి అర్థం ఏంటంటే రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయండి. అంటే అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన కరెంట్ మన సప్లై వోల్టేజ్ వల్ల వచ్చే కరెంట్ రెండు ఏ డైరెక్షన్ లో ఉన్నాయని చెప్తున్నాం, సేమ్ డైరెక్షన్. అందుకు ఇక్కడ ప్లస్ పెట్టాం. సో మైనస్ పెట్టడానికి అర్థం ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్. నెక్స్ట్ ఇక్కడ తీసుకోండి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ జస్ట్ ఇప్పుడే డిస్కస్ చేసాం. సో ఎలక్ట్రాన్స్ అన్ని కూడా మనకి ఈ డైరెక్షన్ లో వెళ్తున్నాయని చెప్పుకున్నాం, కానీ మనకి హోల్ దానికి ఏ డైరెక్షన్ వెళ్తుంది, మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది. ఎక్కడ బేస్ లో. సో కలెక్టర్ లో కూడా మెజర్ హాఫ్ ఆఫ్ హోల్స్ ఉంటాయి కదా. జనరల్లీ హోల్ కరెంట్స్ మనకేమో ఈ డైరెక్షన్ లో ప్రొడక్షన్ అవడానికి స్టార్ట్ చేస్తాయి, అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో. సో ఎలక్ట్రాన్ కరెంట్ ఒక డైరెక్షన్, హోల్ కరెంట్ ఒక డైరెక్షన్. సో రెండు ఆపోజిట్ అవుతాయి. ఎక్కడ ఏ టెర్మినల్స్ లో, బేస్ లోని కలెక్టర్ లో. ఎమిటర్ లో మాత్రం సేమ్ డైరెక్షన్ లో ఉంటాయి. సో ఇక్కడ అందుకోసమే IE -IB -IC అని పెట్టాము. సో మైనస్ ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్ అని, ప్లస్ అంటే అర్థం ఏంటంటే సేమ్ డైరెక్షన్. అంతే దాని అర్థం. అంటే మీరు ఇచ్చే సప్లై వోల్టేజ్ వల్ల ఫ్లో అయ్యే కరెంట్, జనరల్ అక్కడ ఎగ్జిస్ట్ అయ్యే కరెంట్ రెండు కూడా ఏ డైరెక్షన్ లో ఉండాలి, సేమ్ డైరెక్షన్ లో ఉంటే ప్లస్, రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే మైనస్. అది దాని అర్థం. సో దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు, IE IB + IC అని రాసుకోవచ్చు. అవునా కదా. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ PNP ట్రాన్సిస్టర్ అయినా NPN ట్రాన్సిస్టర్ అయినా ఎమిటర్ కరెంట్ ఏ కరెంట్ అవుతుంది, బేస్ ప్లస్ కలెక్టర్ కరెంట్స్ అవుతాయి. అవునా. ఎందుకని
అంతే కదా. బేస్ లైట్లీ డోప్డ్, ఇది కలెక్టర్ వచ్చేసి మనకి మోడరేట్లీ డోప్డ్. ఇంకా క్లియర్ గా చెప్పుకోవాలంటే ఒకసారి చెప్తాను చూడండి అమ్మా. జనరల్లీ ఎమిటర్ లో 100 క్యాపబిలిటీ, 100 ఎలక్ట్రాన్స్ క్యాపబిలిటీ ఉన్నట్టు, సారీ 100 సిలికాన్ జర్మేనియం ఆటమ్స్ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు మీరు ఇందులో 80% ని డోప్ చేస్తారు, అంటే 80 ఫాస్ఫరస్ కానీ బోరాన్ కానీ లేదా ఆర్సెనిక్ కానీ డోప్ చేస్తాం. 80 ఎక్కడ ఎమిటర్ లో. సో ఇది ఏం చెప్తున్నాడంటే బేస్ లో 20 డోప్ చేస్తే ఇక్కడ కలెక్టర్ లో 60 డోప్ చేస్తాం అనమాట. ఇది బేస్ కి, ఇది కలెక్టర్ కి, అది దాని అర్థం. అదేనా మీరు అంతే నెంబర్ తో చూసినట్టయితే మీరు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది ఎమిటర్ వాల్యూస్ హై అని, అవునా. ఎమిటర్ కరెంట్ ఈస్ ఈక్వల్ టు ఎలా చెప్పొచ్చు, బేస్ కరెంట్ ప్లస్ కలెక్టర్ కరెంట్ అని చెప్తాం. సో ఈ ఈక్వేషన్ ని బేస్ చేసుకొని మనం కామన్ బేస్ కాన్ఫిగరేషన్ కి మనం కరెంట్ గెయిన్ వాల్యూస్ చెప్పాలన్నమాట. సో కామన్ బేస్ కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ మళ్ళీ యాజ్ టీస్ గా తీసుకుందాం, కాకపోతే పిఎన్పి ట్రాన్సిస్టర్ ని డ్రా చేద్దాం. సో పిఎన్పి ట్రాన్సిస్టర్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ నేను కామన్ బేస్ గురించి మాట్లాడతాను, ఆ తర్వాత కామన్ కలెక్టర్ గురించి మాట్లాడుకుందాం, అది వేరే విషయం, అది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఇది రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా బీటా గామా అని ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారమ్మా, చాలా ఇంపార్టెంట్ మీకు అది. ఇప్పుడు నేను చెప్పాను చూసారా ఆపరేషన్స్, రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ప్రీవియస్ ఇయర్స్ లో ఒక 4-5 టైమ్స్ అడిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆపరేషన్స్. ఈ పిఎన్పి ట్రాన్సిస్టర్ ఆపరేషన్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఆపరేషన్. పర్టికులర్ గా ఈ ఆపరేషన్ ఇంపార్టెంట్ అని చెప్పలేము, రెండు ఆపరేషన్లు కూడా ఇంపార్టెంట్, మీరు నేర్చుకొని ఉండాలి జాగ్రత్తగా. సో ఇక్కడ పిఎన్పి ట్రాన్సిస్టర్ ని యూజ్ చేసుకుంటాను ఏ కాన్ఫిగరేషన్ లో, మళ్ళీ ఒకసారి అక్షరం డ్రా చేద్దాం కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ టెర్మినల్, ఈ సింబల్ గీసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలని నేను లాస్ట్ క్లాస్ చెప్పాను. సో ఇది మనకి కలెక్టర్ టెర్మినల్, ఇది వచ్చేసి మనకి బేస్ టెర్మినల్. సో ఇది కరెంట్ ఫ్లో డైరెక్షన్, ఎమిటర్ నుంచి బేస్ కరెంట్ ఫ్లో డైరెక్షన్ సిన్స్ ఇట్ ఈస్ ఏ పిఎన్పి ట్రాన్సిస్టర్ కాబట్టి. సో ఇక్కడ మనం ఇచ్చే ఇన్పుట్ సప్లై వోల్టేజ్, సో ఇన్పుట్ సప్లై వోల్టేజ్, సో ఇక్కడ మనకి తీసుకునే అవుట్పుట్ వోల్టేజ్. సో ఇది మనకి ఇన్పుట్ సప్లై వోల్టేజ్, ఇది మనకి అవుట్పుట్ వోల్టేజ్. సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఏమో ఎమిటర్ కరెంట్, సో ఇక్కడ బేస్ కరెంట్, సో ఇక్కడికి వచ్చేసి కలెక్టర్ కరెంట్. సో ఇప్పుడు మనం కరెంట్ గెయిన్ చెప్పాలి. సో కరెంట్ గెయిన్ అంటే ఏంటో చూద్దాం చూడండి. కరెంట్ గెయిన్, సో కరెంట్ గెయిన్ ని ఆల్ఫా అనే లెటర్ తో డినోట్ చేస్తారు. సో కరెంట్ గెయిన్ ని ఆల్ఫా అనే లెటర్ తో డినోట్ చేస్తారు. దీంట్లో రెండు వాల్యూస్ చెప్పాలి, DC వాల్యూస్ చెప్పాలి, AC వాల్యూస్ చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ DC వాల్యూస్ చెప్పాను. సో DC is equal to minus IC by I, అంటే దాని అర్థం ఏంటంటే అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్ అని అర్థం. సో ఆల్ఫా DC వాల్యూస్ ఏమని చెప్పాను నేను, అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్ అని అర్థం. అంటే IC by I, మైనస్ వచ్చిన ప్రతిసారి నేను చెప్పగలదమ్మా ఏ డైరెక్షన్ అని, మనకి ఆపోజిట్ డైరెక్షన్ అని. ప్లస్ వస్తుంది ఏ డైరెక్షన్ అని, సిమిలర్ డైరెక్షన్. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ ఇన్పుట్ ఫ్లో అయ్యే కరెంట్ కి మనం సప్లై వోల్టేజ్ వల్ల ఇచ్చే కరెంట్ రెండు ఏ డైరెక్షన్ ఉన్నట్టు, మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నట్టు అర్థం. ఓకే. సో ఆల్ఫా DC అంటే డైరెక్ట్ కరెంట్ వాల్యూస్ తెస్తున్నాను ఎలా, IC by I అని ఈక్వేషన్ చెప్పుకుంటా. సో ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇది ఏమైనా అటు ఇటుగా వేరియేషన్ రాస్తే మటుకు మాత్రం డెరివేషన్ అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది. సో ఆల్ఫా DC is equal to ఏమని చెప్తాం, అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. అంటే మీరు కరెంట్ గెయిన్ చెప్తున్నారనమాట. కరెంట్ గెయిన్ అంటేనే అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్ రేషియో. అదే వోల్టేజ్ గెయిన్ అయితే అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. ఓకేనా. సో వోల్టేజ్ గెయిన్ అంటే ఏమని చెప్తాం, అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్, అంతే డిఫరెన్స్. ఓకే. సో ఇప్పుడు ఆల్ఫా DC వాల్యూస్ చెప్పాం. సో ఆల్ఫా DC is equal to ఆల్ఫా అని అనేసుకుందాం. ఇంకా మళ్ళీ DC వేసిన అన్ని ఎందుకని ఆల్ఫాని అసంప్షన్ చేసుకోమని చెప్తుంది. So take alpha DC is equal to alpha అని తీసుకోండి. సో alpha DC is equal to alpha అని తీసుకుంటే, సో ఇక్కడ మైనస్ ని కూడా నెగ్లెక్ట్ చేస్తే సిచువేషన్ ఏంటి మనకి, IC by I. సో మైనస్ ని కూడా నెగ్లెక్ట్ చేసి రాసుకున్నాం, జస్ట్ నెగ్లిజెన్స్ అంతే, ఎందుకంటే అది మనకి డైరెక్షన్ ని చూపిస్తుంది కాబట్టి అంతే. సో డైరెక్షన్ చెప్పడానికి మైనస్ ని ప్లస్ వాడుకుంటాం, దాన్ని ఉంచినా పర్వాలేదు, రిమూవ్ చేసినా పర్వాలేదు. సో దీని నుంచి IC is equal to alpha into I అని రాయొచ్చు, అవునా కదా. వేరే alpha is equal to current gain.
ఓకే సో ఇక్కడ మనకి IC ఆల్ఫా ఇంటూ I అని రాస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఆల్ఫా DC ఓకే, మరి ఆల్ఫా AC అయితే, AC అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అమ్మాలి, మనకు తెలిసిన విషయమే. ఆల్టర్నేటింగ్ కరెంట్ మనకు చాప్టర్ ఉంది యాక్చువల్గా, అవునా కదా. సో ఇది మనకి AC ఆల్టర్నేటింగ్ కరెంట్, ఇది మనకి DC. సో ఇది ప్యూర్ DC, ఇది వచ్చేసి మనకి పల్సేటింగ్ DC, రెండు DCలే. సో ఇది మనకి ప్యూర్ DC తెలుసు కదా, ఇది మనకి ప్యూర్ DC, ఇది వచ్చేసి మనకి పల్సేటింగ్ DC. అంటే టూ పొలారిటీస్ ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ పొలారిటీస్ ఉంటాయి AC. ఓన్లీ పాజిటివ్ పొలారిటీస్ మాత్రమే ఉంటుంది DC. ఓన్లీ పాజిటివ్ పొలారిటీస్ మాత్రమే ఉంటాయి DC. ఇలా పల్సెస్ ఉంటే దాన్ని పల్సేటింగ్ DC అని అంటాం. ఓన్లీ స్ట్రైట్ లైన్ వాల్యూస్ వస్తే మనకి అది ప్యూర్ DC అని చెప్తా అంతే. ఓకే సో అదే డిఫరెన్స్ అన్నమాట. సో ఆ రకంగా ఆల్ఫా AC వాల్యూస్ చెప్పాలనుకుంటే ఎలా చెప్పొచ్చు, మైనస్ చెప్పాలి, ఎందుకంటే ఖచ్చితంగా అది మనకి ఆపోజిట్ డైరెక్షన్. సో డెల్టా IC బై డెల్టా E అని చెప్తే సరిపోతుంది. డెల్టా అంటే ఇక్కడ మనకి చేంజ్ అని అర్థం. డెల్టా IC బై డెల్టా E అంటే దాని అర్థం ఏంటి, సో ఇలా చూడండి, మైనస్ IC2 మైనస్ IC1 బై ఎలా చూసుకోవచ్చు దీన్ని, IE2 మైనస్ IE1 అని దాని అర్థం. సో టూ కరెంట్ వాల్యూస్ కన్సిడరేషన్ లో తీసుకుంటాం, వాటి మధ్య డిఫరెన్స్ కలెక్టర్ కరెంట్స్ లో టూ కరెంట్ వాల్యూస్ కన్సిడరేషన్ లో తీసుకొని డిఫరెన్స్ చెప్తాం. అదే కరెంట్స్ మనకి ఎమిటర్ కరెంట్స్, అంతే డిఫరెన్స్. సో ఇక్కడ ఆల్ఫా DC ఎలా తీసుకుంటున్నాం, ఆల్ఫా AC ఎలా చెప్తాం అంతే, పెద్ద వేరియేషన్ ఏం లేదు. దీని నుంచి వచ్చిన ఫార్ములా ఏంటి మనకి, IC ఆల్ఫా ఇంటూ I అని చెప్తాం. సో ఈ ఫార్ములా ఒకటి చాలా ఇంపార్టెంట్, I IB ప్లస్ IC. ఓకే సో ఈ విషయాన్ని మనం డిస్కస్ చేసుకొని రాసుకుందాం. సో ఇక్కడ మనకి తెలిసిన విషయమే, I అంటే I కింద రాసేద్దాం, ఇక్కడ మనకి IB అంటే IBనే, కానీ IC అంటే ఏంటి మనకి ఫార్ములా ఆల్ఫా ఇంటూ I. సో IC అంటే మన ఫార్ములా ఏంటి మనకి ఆల్ఫా ఇంటూ ఎలా చెప్తాం I. ఓకే సో ఇక్కడ I ఇటు సైడ్ తీసుకొస్తే ప్లస్ I, అటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది మనకి మైనస్ I అవుతుంది. సో ఆల్ఫా ఇంటూ మైనస్ I దట్ విల్ బి ఈక్వల్ టు IB. సో I కామన్ తీసుకుంటే మనం ఎలా చెప్పొచ్చు, 1 మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు IB అని చెప్పొచ్చు. సో ఇది కూడా ఒక రిలేషన్ అన్నమాట. సో ఇలా సింప్లిఫై చేసుకుంటే రావాలి, కానీ టూ ఫార్ములాస్ బేస్ చేసుకునే ఉంటాయి ఏది చూసినా సరే. సో I is equal to alpha, IC is equal to alpha into I, that will be equal to IE plus IB. సో దాన్ని అలా కూడా రెక్టిఫై చేసుకొని రాసుకోవచ్చు, పెద్ద వేరియేషన్. ఓకేనా సో దీనికి సంబంధించి లీకేజ్ కరెంట్స్ ఉంటాయి, అవి చూద్దాం. సో ఇది మనకి లాస్ట్ వచ్చే డెరివేషన్ అమ్మా. సో నెక్స్ట్ లీకేజ్ కరెంట్స్ వాల్యూస్ అనేవి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో I is equal to 1 minus alpha into IB అని చెప్తాం, ఇది కూడా ఒక ఈక్వేషన్. ఓకే కానీ బాగా ఇంపార్టెంట్ అయిన ఈక్వేషన్స్ అయితే మటుకు మాత్రం IC is equal to alpha into I ఒకటి, I is equal to IB plus IC ఒకటి. సో లీకేజ్ కరెంట్స్ అంటే ఏంటో ఎలా వస్తాయి ఏంటో నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం.